ఫ్రెండ్స్ ఈ పేపర్లు ఒకసారి చూడండి. ఇవైతే ఒకరికి ఇకమా క్యాన్సిల్ చేయడానికి. ఇవైతే మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, మా అన్న కొడుకు వచ్చిన 2 నెలలకే సాఫర్ వెళ్ళిపోయాడు అనేసి, తనకి మళ్ళీ వీసా తీయడానికి. ఇవైతే ఇంకో వీడియోలో ఒక ఫిలిపినో ఏమో మెడికల్ లో ఫెయిల్ అయిందన్నాను కదా, తను రీమెడికల్ లో పాస్ అయ్యింది. సో తనకి ఇకమా రెన్యువల్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇలాంటి పనులన్నీ చేయాలంటే మన ఇకమా ఎవరి పేరు మీద ఉంటుందో, మన సొంత ఓనర్ ఎవరై ఉంటారో వాళ్ళే రావాల్సి ఉంటుంది, లేదా వాళ్ళ మందు పైన రావాలి. కాకపోతే నేను మా సార్ వాళ్ళ అబ్బాయిని పిలుచుకొని వచ్చాను. వీళ్ళు ఒప్పుకుంటారో లేదో లోపలికి వెళ్ళి వచ్చి చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక్కటంటే ఒక్క పని కూడా అవ్వలేదు. యాక్చువల్ గా చెప్పాలంటే మా బాసే రావాలంటున్నారు. వాళ్ళ అబ్బాయికి అయితే అథరైజేషన్ పేపర్ కావాలంట. సో కువైట్ వాళ్ళకే ఈ పని చేయడం లేదంటే మాలాంటి వాళ్ళని దేకని కూడా దేకరు. ఇక చేసేదేం లేక మా మందూప్ కి ఫోన్ చేస్తే దోహా అనే ఏరియాలో ఉన్న పేపర్లు అక్కడికి తీసుకురమ్మన్నారు. ఈ మందూప్ అనే వాళ్ళు ఎక్కువ శాతం అరబ్ వాళ్ళే ఉంటారు. కువైట్ లో గవర్నమెంట్ పనులు ఎవరి దగ్గరికి పోతే ఏ పని జరుగుతుందని వీళ్లకు తెలిసినంత కువైట్ వాళ్ళకు కూడా తెలియదు. అందుకని ఇలాంటి పనులు చేపించుకోవడానికి కువైట్ వాళ్ళు ఎక్కువ జీతం ఇచ్చి ఇలాంటి మందూపుల్ని పెట్టుకుంటూ ఉంటారు. మా మందూప్ కి పేపర్లు ఇచ్చేసి జరిగింది చెప్పి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.